వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఈ వీడియో వచ్చేసి నా ప్రీ వెడ్డింగ్ కోసం నేను ఏదైతే అవుట్ఫిట్స్ ప్యాక్ చేసుకుంటున్నానో ఆ వీడియో అనమాట. సో నా ప్రీ వెడ్డింగ్కి నేను ఏ అవుట్ఫిట్స్ యూజ్ చేయబోతున్నా అండ్ అవుట్ఫిట్స్ మీద మ్యాచింగ్స్ ఏవి తీసుకున్నా అవన్నీ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియో చివరి దాకా చూస్తారని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ప్రీ వెడ్డింగ్ అనగానే అందరూ పెద్ద పెద్ద గౌన్స్ అండ్ లాంగ్ శారీస్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో మేము మా ప్రీ వెడ్డింగ్కి చాలా సింపుల్ అవుట్ఫిట్ ఉండాలి అండ్ కొంచెం ఎలిగెంట్గా అట్లా ఉండాలని అనుకున్నాం అనమాట. సో అందు గురించి అండ్ ప్రీ వెడ్డింగ్కి మొత్తం షాపింగ్ చేయకుండా నాకు రీయూజింగ్ అండ్ ఉన్నదాన్ని సస్టైనబుల్గా యూజ్ చేసుకోవడం అలవాటు. సో షాపింగ్ చేయకుండా ప్రీ వెడ్డింగ్కి సెపరేట్గా నా దగ్గర ఉన్న వాటిని కూడా నేను మళ్ళీ కొంచెం మోడిఫికేషన్స్ చేసి యూజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో అందులో ఈ బ్లూ కలర్ గౌను, ఇది యాక్చువల్లీ నా లాస్ట్ ఇయర్ బర్త్డే గౌన్ అనమాట. సో గౌన్ అంటే ఇది స్కర్ట్, లాంగ్ స్కర్ట్ అండ్ పైన వచ్చేసి క్రాప్ టాప్ వస్తుంది. ఇది ఓన్లీ ఒకటేసారి, అది కూడా 1 hour వేసుకున్నాను, మళ్ళీ తర్వాత యూజ్ చేయలేదు. సో ఈ గౌన్ కూడా ఈ ప్రీ వెడ్డింగ్కి యూజ్ అవుతుంది అండ్ డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఫస్ట్ ఇది చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ఆర్గాన్జాలో ఫ్లోరల్. సో స్కై బ్లూ కలర్ ఇది అండ్ గేర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రీ వెడ్డింగ్స్కి కానీ ఫోటోషూట్స్కి చాలా బాగుంటుందని అనుకొని ఇంకా ఇది తీసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇందులో సాంగ్ షూట్ చేసుకోవచ్చు, ఏదో ఒక క్లిప్కి కానీ చిన్న షార్ట్కి కానీ పనికి వస్తుంది. ఎందుకంటే మనం ప్రీ వెడ్డింగ్ అనగానే ఒక 5 to 6 అట్లీస్ట్ డ్రెస్సెస్ అయితే చేంజ్ చేస్తాం కదా. సో నాకున్న అవుట్ఫిట్స్లో మంచి అవుట్ఫిట్ అండ్ నేను వేసుకున్నప్పుడు బయట ఇంతకుముందు ఎవరు చూడని అవుట్ఫిట్, ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ యూజ్ చేసినవే వేసుకుంటే ఆల్రెడీ చూసేసాం కదా అన్నట్టు ఉంటుంది. నాకు కూడా పాతదాన్ని యూజ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సో అసలు యూజ్ చేయని అవుట్ఫిట్ అనమాట ఇది. ఇంకా ఇలాంటిదే మనం ఒకవేళ బయట కొనుక్కున్నా ఇలాంటిదే మళ్ళీ స్టిచ్చింగ్ రెడీమేడో తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది తీసుకున్నాను. దాని మీద ఇది వచ్చేసి క్రాప్ టాప్ లాగా అనమాట. మంచి బలూన్ స్లీవ్స్ ఉన్నాయి దీనికి. సో ఈ క్రాప్ టాప్ తీసుకున్నాను. మనం ఆర్గాన్జాలో మీరు చూసుంటే టాప్ అండ్ బాటము దాదాపు సేమ్ కలర్లో ఉంటుంది ఎక్కడైనా డిజైను. సో ఇది సేమ్ కలర్ అండ్ దీని మీద ఒకవేళ అవసరం ఉంటే దుపట్టా యూజ్ చేస్తా, లేకపోతే ఇలానే కూడా యూజ్ చేయొచ్చు. మంచి లాంగ్గా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. దుపట్టానేమో ఆరెంజ్ కాంబినేషన్లో కానీ పింక్ కాంబినేషన్లో కానీ వేసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. అండ్ వితౌట్ దుపట్టా కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ అవుట్ఫిట్. చెప్పాను కదా ఇది లాస్ట్ ఇయర్ అండ్ స్టిచ్చింగ్కి కూడా ఫ్యాబ్రిక్ ఇక్కడ షాపింగ్కి వెళ్ళాక తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఈ అవుట్ఫిట్ వేసుకున్నాక షార్ట్స్ ఎలా రాబోతున్నాయి అండ్ వీడియో ఏదైనా ఉంటే తప్పకుండా ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అది మిస్ కావద్దు అనుకుంటే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సో ఇదనమాట నా ఫస్ట్ అవుట్ఫిట్. సో ఈ క్రాప్ టాప్ అండ్ స్కర్ట్ మీద 2 దుపట్టాస్ ఉన్నాయి. సో ఏది పేర్ చేసుకోవాలో ఇంకా అర్థం అవ్వట్లేదు. సో లాస్ట్ ఇవన్నీ ప్యాక్ చేసే లోపు ఈ రెండిట్లో ఏది బెటర్గా ఉంటే అది ప్యాక్ చేసుకుంటాం. అన్నీ వచ్చేసి ఆరెంజ్, ఇది మనకు ట్రెడిషనల్ సైడ్ ఉంది కొంచెము, ఇది కొంచెం ఫ్యాన్సీ లాగా ఉంది కదా స్కర్ట్ అండ్ టాప్. సో చూడాలి లాస్ట్ వరకు. ఇది ఇంకొకటి లైట్ పింక్ దుపట్టా ఉంది, దీంట్లో లైట్ పింక్ కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి మోస్ట్లీ ఇదే చూస్ చేసుకుంటాను. సో ఈ 2 దుపట్టాస్ అండ్ వీటి మీద నేను బ్యాంగిల్స్. సో సాంగ్ అండ్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను ఫ్యూచర్ వీడియోస్లో రివీల్ చేస్తాను, ఈ వీడియోలో కాదు. సో ఇప్పుడైతే చూడండి, ఈ బ్యాంగిల్స్ నాకు చాలా నచ్చుండే. ఇవి లోపల గోల్డ్ ఫినిష్తో ఉన్నాయి అండ్ ఇది డ్రెస్కి కంప్లీట్గా మ్యాచ్ అవుతున్నాయి చూడండి. సో నాకు ఇవి ఆపోజిట్లో తీసుకుందామంటే నాకు దొరకలేదు. సో ఉన్న ఆప్షన్స్లో ఇది బాగా అనిపించింది. సో దీని మీద ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి దీంట్లో పింక్ అండ్ పీచ్ ఆరెంజ్ షేడ్ కూడా ఉంది కాబట్టి ఈ 2 ఇయర్ రింగ్స్ అనుకుంటున్నాను, అంటే ఏదో ఒకటి, 2 కాదు. సో తీసుకుంటే అంటే ఈ పింక్ పైన చూస్ చేసుకుంటాను, లేకపోతే ఈ పీచ్ కలర్ది, ఈ రెండిట్లో ఏదో ఒకటి అని అనుకుంటున్నాను. సో నేను ఇవి ఇక్కడే డిసైడ్ చేసుకొని అక్కడికి వెళ్ళాక అయ్యో ఇది బాగాలేదు అది తెచ్చుకుంటే అయిపోయేది అని అనిపిస్తుంది కదా లొకేషన్కి వెళ్ళాక. సో ఈ 2 అయితే ప్యాక్ చేసుకుంటున్నాను ఈ డ్రెస్ మీదకి. సో అక్కడ ఆ టైంలో నాకు ఏది బాగా అనిపిస్తే అది పెట్టుకుంటాను అనమాట.
అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి గ్రీన్ కలర్లో, డార్క్ గ్రీన్ కలర్లో లాంగ్ గౌన్ అనమాట. ఇది మాత్రం ప్రీ వెడ్డింగ్ కోసమే స్టిచ్ చేయించుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ కూడా లైక్ ప్లెయిన్ శారీ లాంటి ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇట్లా మంచి విడ్త్ కానీ లెంత్ కానీ ఎక్కువగా ఉండేటట్టు పెద్ద గేర్ పెట్టించుకొని ఇది 1 డేలో స్టిచ్ చేసుకున్నాను నేను. సో నాకు ఈ కలర్ బాగా నచ్చి ఉండే. సో మేము చిన్న హింట్ ఇస్తాను, ఫారెస్ట్ ఏరియాకి వెళ్తున్నాం అనమాట. సో దానికి ఇక్కడ ఈ డ్రెస్ మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి నేను ఒక 7 వరకు అవుట్ఫిట్స్ రెడీ చేసుకున్నాను, కలర్కి ఒకటి అనమాట. సో అందులో గ్రీన్ కూడా నాకు ఉండాలనిపించింది. సో ఈ గ్రీన్ గౌన్ 1 డేలోనే స్టిచ్ చేయించుకున్నా. దీని మీద వచ్చేసి పేరింగ్ ఈ కలంకారీ దుపట్టా. సో కంప్లీట్ కాంట్రాస్ట్లో ఉంటేనే బాగుంటుందని అనిపించింది నాకు. సో దీంట్లో కొంచెం గ్రీన్ మ్యాచింగ్ కూడా ఉంది కాబట్టి ఈ ప్లెయిన్ డ్రెస్ మొత్తం ప్లెయిన్ ఉంది, ఎక్కడ డిజైన్ కానీ ఏది లేదు. ఈ ప్లెయిన్ డ్రెస్ మీదకి ఈ వైట్ కలర్, మళ్ళీ ఇది కంప్లీట్ వైట్ కూడా కాదు, కొంచెం హాఫ్ వైట్, ఇది మల్టీ కలర్ ఉంది దుపట్టా. అండ్ దీనికి కూడా ఎడ్జెస్ ఇట్లా డిజైన్ వచ్చాయి, కుందన్ వర్క్ బీడ్స్ అట్లా వచ్చి ఇట్లా ఎడ్జెస్ డిజైన్ వచ్చాయి. సో దీని మీదకి ఇది కాంట్రాస్ట్గా బాగుంటుందని చెప్పేసి ఇంకా ఇది తీసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇది నాది ఓల్డ్దే, బట్ దీన్ని కూడా నేను ఒకటేసారి యూజ్ చేశాను, లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాను. సో ఇది మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఈ డ్రెస్కి ఈ దుపట్టా ఫిక్స్ అయిపోయింది. సో దీని మీద డ్రెస్ ట్రెడిషనల్ ఉంది కాబట్టి ఇది ఇట్లా బుట్టా టైప్ తీసుకున్నాను. ఇది బాగా నచ్చుండే నాకు. ఇది కూడా మ్యాచింగ్ అనమాట. సో నాకు ఈసారి అంటే ఎప్పుడు రెగ్యులర్గా నేను ఎక్కువ గోల్డ్ ఫినిష్ ఉన్నవే ఆర్నమెంట్స్ యూజ్ చేస్తాను, ఇయర్ రింగ్స్ కానీ అట్లా. ఎందుకంటే నాకు ఇట్లా సెకండ్ టాప్స్ అవన్నీ ఉన్నాయి, అవి గోల్డ్ పెట్టుకుంటాను కాబట్టి దానికి మ్యాచింగ్ సిల్వర్ పెట్టుకుంటే బాగుండదు అని చెప్పేసి ఎప్పుడు కానీ గోల్డ్వి యూజ్ చేస్తాను. కానీ నాకు ఈ ప్రీ వెడ్డింగ్కి, ఎందుకంటే నెక్స్ట్ వెడ్డింగ్ కూడా మనం గోల్డ్ అవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి ప్రీ వెడ్డింగ్కి మాత్రం ఇట్లా ఆక్సిడైజ్డ్ సిల్వర్ ఫినిష్లో తీసుకుందామని అనిపించింది. సో నాకు ఈ బుట్టా దొరికింది అనమాట. దీని మీద బాగుంటుంది ఎందుకంటే డ్రెస్ ట్రెడిషనల్గా ఉంది, మనకు ఇట్లా లాంగ్ గౌన్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఇట్లా బుట్టాస్ బాగుంటాయని చెప్పేసి ఇలా ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఇయర్ రింగ్స్. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి సేమ్ కలర్లో దొరకడం కొంచెం కష్టమైంది, బట్ చూడగా దొరికాయి. ఆల్రెడీ ఇవి నేను మ్యాచింగ్ చేసుకొని కూడా పెట్టేశాను. సో ఇట్లా సేమ్ గ్రీన్ కలర్లో ఇట్లా బ్యాంగిల్స్ మ్యాచ్ చేసుకున్నాను. మేబీ ఇంకా ఎన్ని వేసుకుంటానో తెలియదు కానీ ఇవన్నీ సింగిల్ హ్యాండ్ కోసమని అక్కడ వెళ్ళాక ఇబ్బంది కావద్దని చెప్పేసి ముందే ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి ఆల్మోస్ట్ 99% సేమ్ ఉన్నాయి. సో అది మంచి అంటే లైక్ 90s సాంగ్ అనమాట. సో అందులో బ్యాంగిల్స్ వేసుకుంటే బాగానే ఉంటుంది ఆ సాంగ్కి తగ్గట్టు అని చెప్పేసి ఈ డ్రెస్కి ఇయర్ రింగ్స్ అండ్ ఈ బ్యాంగిల్స్ రెడీ చేసుకున్నాను. అండ్ నెక్ పీస్ వచ్చేసి నాకు ఇంకా ఏది డెసిషన్ తీసుకోలే అనమాట. సో దేనికి కూడా నేను ఇంకా నెక్ పీసెస్ రెడీ చేసుకోలే. మేబీ పెట్టుకుంటా నెక్ చైన్, లేకుంటే లేదు. నాకు ఎక్కువ నెక్ చైన్ లేకుండా ఉండడమే ఇష్టము. ఇవన్నీ వేసుకొని నెక్ పీస్ కూడా పెట్టుకుంటే అంత బాగోదని నా ఒపీనియన్ అనమాట. సో ఇది ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ ఈ డ్రెస్ మీద. సో ఇది కూడా వేసుకున్నాక తీసుకునే షార్ట్స్ ఏదైనా ఉంటే నేను మధ్యలో తప్పకుండా పోస్ట్ చేస్తాను. సో మీరు దానికోసం వెయిట్ చేయండి. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తున్నాను, అందులో కూడా ఫాలో చేయండి. ఎందుకంటే ఎక్కువ అప్డేట్స్ పిక్స్ అక్కడ పోస్ట్ చేస్తాం కాబట్టి మీరు చూడొచ్చు. సో ఇదనమాట నా గ్రీన్ అవుట్ఫిట్ సెకండ్ వన్. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి కంప్లీట్ హాఫ్ వైట్ కలర్ అనమాట. ఇది కూడా లాంగ్ గౌన్, కానీ ఇది కొంచెం ఫ్రెంచ్ మోడల్ ఉంటుంది, ఫ్రెంచ్ టైప్ గౌన్ అనమాట. దీంటి స్పెషాలిటీ ఏంటంటే ఇది నా మిస్ టైప్ బ్రాండ్ అనమాట, నా స్టోర్ది. ఇది కూడా కొత్త కలెక్షన్ మా దగ్గర. సో నాకు ఇది ఇంతకుముందు డిసైడ్ అయ్యి ఉంచుకోలేదు, జస్ట్ ప్రీ వెడ్డింగ్ అనుకున్నాక వైట్ కూడా మ్యాండేటరీ అన్నారు సో ఫోటోగ్రాఫర్స్. సో కంప్లీట్ వైట్ ఎందుకో నాకు అంత నచ్చదు, ఎప్పుడు నేను ప్రిఫర్ చేయను. కంప్లీట్ వైట్ కొంచెం ఆడ్గా అనిపిస్తుంది అని నా ఫీలింగ్ అనమాట. సో ఇట్లా హాఫ్ వైట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నా బ్రాండ్దే అనమాట. సో నా బ్రాండ్ని కూడా నేను ఏదో ఒక దాంట్లో యూజ్ చేయాలి కదా ఖచ్చితంగా. సో అందుకోసమని ఈ హాఫ్ వైట్ తీసుకున్నాను. ఇది ఫ్రెంచ్ మోడల్ డ్రెస్ అనమాట, లైక్ అప్పుడు 90sలో ఇలాంటి గౌన్స్ యూజ్ చేస్తుంది, అలాంటి మోడల్ డ్రెస్. ఇదంతా హ్యాండ్మేడ్ వర్క్. ఇది మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి దీన్ని మస్లిన్ ఫ్యాబ్రిక్ అంటారు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో నాకు వైట్ అవుట్ఫిట్ అనగానే అరే బయట కొనడం ఎందుకు, మన దగ్గరే ఉంది కదా అని చెప్పేసి ఇది గుర్తొచ్చింది. అండ్ దీని మీద మంచి ఇట్లా కాంట్రాస్ట్ కలర్లో ఇట్లా ఫ్లోరల్ డిజైన్ ఉంది చూడండి, ఇదంతా హ్యాండ్మేడ్. సో
నాది నా సాంగ్కి యూజ్ చేసుకోవడం అంటే నాకు చాలా ఏమంటారు గుడ్ న్యూస్ లాగా, లైక్ హ్యాపీ విషయము. సో దీని మీద ఏదైతే ఆర్నమెంట్స్ తీసుకున్నానో ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఇది కూడా సాంగ్కి బాగుంటుందని అనుకుంటున్నాను. మేబీ అక్కడ లొకేషన్కి వెళ్ళాక వేసుకున్నాక తెలుస్తుంది ఆ సాంగ్కి యాప్టో కాదు. సో ఇదనమాట. దీని మీద నేను అండ్ ఇది మొత్తము హాఫ్ వైట్ ఉంది, సేమ్ కలర్ వేసుకుంటే అంత బాగోదని చెప్పేసి ఇందులో బార్డర్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా పీచ్ కలర్. సో ఈ పీచ్ కలర్లో బ్యాంగిల్స్ తీసుకున్నాను. లైక్ నాకు ఇట్లా గోట్ అంటారు కదా అట్లా తీసుకోవాలని ఉండే అనమాట, ఎందుకంటే ఆ సాంగ్లో అలానే ఉంటుంది ఒరిజినల్గా. సో అట్లా నేను మ్యాచ్ అయ్యేటట్టు ఈ 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇప్పుడు గ్రీన్ డ్రెస్కి ఫుల్ హెవీగా తీసుకున్నా కదా, దీనికి ఇట్లా సింపుల్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఇది ఫ్యాన్సీ టైప్ ఉంది డ్రెస్, దీనికి మనం ట్రెడిషనల్గా ఫుల్ బ్యాంగిల్స్ వేసుకుంటే బాగోదు. సో దానికోసం ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఆ డ్రెస్సెస్కి రెండిటికి బుట్టా కమ్మలు అయ్యాయి కదా. సో ఇది కొంచెం నేను చెప్పాను కదా ఫ్రెంచ్ మోడల్ అని. సో ఇట్లా ఇయర్ రింగ్స్, ఇట్లా దీన్ని ఏమంటారు హూప్స్ ఆర్ రింగ్స్ అంటారు కదా, ఇట్లా తీసుకున్నా అనమాట. మేబీ అక్కడ నచ్చకపోతే పెట్టుకొని కావచ్చు, కానీ ఇప్పటికైతే ఇదే అని ఫిక్స్ అయ్యి తీసుకెళ్తున్నాను. కొన్ని ఎక్స్ట్రా కూడా తీసుకెళ్ళబోతున్నాను, ఇన్ కేస్ ఇది మ్యాచ్ అవ్వకపోతే వేరేది వేసుకుందామని. సో ఇవన్నీ ట్రయల్ చేయాలి యాక్చువల్గా, ముందు తీసుకెళ్ళక ముందు టైం లేకుండే. రేపు వెళ్తున్నా అంటే ఈరోజు ప్యాక్ చేసుకుంటున్నాను నేను. అండ్ ఇప్పుడు టైం కూడా ఆల్మోస్ట్ నైట్ 11 అవుతుంది. సో మళ్ళీ ప్యాక్ చేసుకున్నాక వీడియో తీయడం అస్సలు కుదరదు, ఒక 3 to 4 days బిజీ. సో తప్పకుండా ఇప్పటికీ వీడియో గ్యాప్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి తీయాలని డిసైడ్ అయ్యి తీస్తున్నాను అనమాట. సో ఇదనమాట ఈ వైట్ గౌన్కి ఈ పీచ్ కలర్ గోల్డ్ బ్యాంగిల్స్. అండ్ ఇది కూడా లోపల గోల్డ్ ఫినిష్ ఉండి పైన చిన్న చిన్న వైట్ పర్ల్స్ టైప్లో వచ్చాయన్నమాట, పూసా టైప్లో. ఇది నా 3rd అవుట్ఫిట్ గౌన్. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది అంత లాంగ్ గౌన్ కాదు, బట్ 3/4 లెంత్ వరకు ఉంటుంది. అండ్ ఇంతకుముందు చూపించిన డ్రెస్సెస్ కంటే కొంచెం తక్కువగానే ఉంటుంది గేర్. అయితే ప్రతి ఒక్కటి అంత పెద్దవి ఎందుకు, కొంచెం సింపుల్గా కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఇంకో కలర్ కావాలి. నా దగ్గర ఇది న్యూ డ్రెస్ అనమాట, నేను రీసెంట్గా షాపింగ్ చేశాను కదా, అందులో నుంచి ఇది ఒక డ్రెస్. ఇది ఎల్లో కలర్ డ్రెస్ అనమాట, పైన మొత్తం ఇట్లా వర్క్ వచ్చింది. సో దీనికి మనకు ఇట్లా బాటమ్ వచ్చింది స్ట్రైట్ కట్లో, అండ్ మంచి సేమ్ కలర్లో ఇట్లా ఎల్లో దుపట్టా వచ్చింది. దీని మీద ఇట్లా సీక్వెన్స్ వర్క్ ఉంది. సో ఇది కూడా నాకు సింపుల్గా నచ్చింది అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కటి హెవీగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రీ వెడ్డింగ్ అనగానే ఒక టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటారు కదా, పెద్ద లాంగ్ గౌన్స్ కానీ లేకుంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉన్న శారీస్ అట్లా వేసుకుంటారు కదా. సో నేను మొత్తం అందులో అదే టైప్లో కాకుండా అసలు అట్లా వద్దు, సింపుల్గా మనం ఎట్లయితే డ్రెస్సెస్ ఏమైనా ఒకేషన్స్ ఉంటే మంచి మంచి డ్రెస్సెస్ వేసుకొని స్పెషల్గా మనం ఎట్లా రీప్రజెంట్ చేసుకుంటామో ఈ ప్రీ వెడ్డింగ్ కూడా అట్లనే ఉండాలని నేను అనుకున్నాను అనమాట. సో అందుకే మరీ ఏమంటారు చాలా హెవీ డ్రెస్సెస్ కానీ అట్లా పర్టికులర్గా తీసుకోకుండా మనకున్న దాంట్లోనే అండ్ సాంగ్ కూడా న్యాచురల్గా రావాలని చెప్పేసి ఇట్లా సింపుల్వి సెలెక్ట్ చేసుకున్నాను. మనం ఎలా క్యారీ చేస్తామో దాన్ని బట్టి వీటి కంప్లీట్ లుక్కే మారిపోతుంది. సో ఇది అనమాట నా నెక్స్ట్ అవుట్ఫిట్, ఎల్లో కలర్. అండ్ దీని మీద నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నానో లేదో, మేబీ నాకు దొరకలేదు. సో వేరేవి తీసుకుపోతున్నాను, సేమ్ కలర్ అసలు దొరకలేదు. సో ఇదనమాట ఎల్లో కలర్ అవుట్ఫిట్. సో ఈ డ్రెస్ మీదకి ఈ ఇయర్ రింగ్స్ యూజ్ చేయబోతున్నా. యాక్చువల్గా ఈ ఎగ్జాక్ట్ కలర్ ఇయర్ రింగ్స్ కావాలంటే అస్సలు దొరకలేదు. ఇవి నా ఓల్డ్ ఇయర్ రింగ్సే, ఇవైతే ఒక్కసారి కూడా నేను యూజ్ చేయలేదు, కొన్నప్పటి నుంచి అలానే ఉన్నాయి. సో ఇది యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇన్ కేస్ అక్కడికి వెళ్ళాక ఇట్లా బుట్ట టైప్ కాకుండా వేరే అయితే బాగుంటుందేమో అని అనిపిస్తే అప్పుడు మార్చుకోవడానికి ఇంక ఎక్స్ట్రా పేరు కూడా తీసుకెళ్తా. ఇప్పటికైతే ఇదనమాట ఇయర్ రింగ్స్. సో ఎగ్జాక్ట్గా మ్యాచ్ కాకపోయినా వేసుకున్నాక అంత డిఫరెన్స్ ఏమి అనిపించదని అనిపిస్తుంది ఈ డ్రెస్. అండ్ దీని మీదకు నేను ఇలాంటి బ్యాంగిల్స్ తెచ్చుకున్నాను. నాకు ఇలాంటి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టము. అండ్ ఇక్కడికి వచ్చాక ఇప్పుడు చూసి రియలైజ్ అవుతున్నా ఇది ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ కాదు, నేను ఈ డ్రెస్ మ్యాచింగ్ తీసుకెళ్ళలేదు. సో ఎల్లో అంటే ఇది ఇచ్చేసారు, ఇంకా మ్యాచింగ్ అవుతుందనే అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చి చూసుకున్నాక కొంచెం ఇది వేరే ఆరెంజ్ టైప్లో ఉందన్నమాట. సో దీని మీదకి ఇది మ్యాచ్ అవ్వట్లేదు. సో మేబీ వేరే బ్యాంగిల్స్ అన్న వేసుకుంటాను, లేకపోతే రేపు టైం ఉంటే రేపు పర్చేస్ చేస్తానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీటి మీద బ్యాంగిల్స్ వేసుకోకపోయినా పర్లేదు, నడుస్తుంది,
వెళ్ళిపోతుంది అని అనుకుంటే ఇంకేం తీసుకోను. ఎందుకంటే ఇలాంటి బ్యాంగిల్స్ ఈ డ్రెస్ మీద అస్సలు సూట్ అవ్వవు. మేబీ వాచ్ అట్లా పెట్టుకొని ఈ డ్రెస్కి అంతే కవర్ చేస్తా కావచ్చు. సో ఇదనమాట నా నెక్స్ట్ అవుట్ఫిట్. ఇంకా డ్రెస్సెస్ అయితే చూపించాను, ఇంకో డ్రెస్ ఉంది, అది లాస్ట్కి చూపిస్తాను. అండ్ నాకు శారీస్ అంటే చాలా ఇష్టం అని మీ అందరికీ తెలుసు. సో నా మెయిన్ ప్రీ వెడ్డింగ్లో శారీ తప్పకుండా ఉండాలి కదా. సో ప్రీ వెడ్డింగ్ కోసమని ఒక 3 శారీస్ కూడా రెడీ చేసుకున్నాను. సో ప్రీ వెడ్డింగ్ అనగానే రెడ్ కలర్ అయితే అందరూ యూజ్ చేస్తారు, ఐ నో. నేను కూడా మా ఫోటోగ్రాఫర్ కూడా రెడ్ కలర్ సజెస్ట్ చేశాడు. సో నేను కూడా ఒక రెడ్ కలర్ తీసుకున్నాను. నా దగ్గర ఉండే, బట్ నాకు హ్యాండ్లూమ్ టైప్లో ఉండే కాబట్టి నేను ఇది బయట ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అనమాట. మంచి బ్రైట్ రెడ్ ఉంది, దీని మీద మొత్తము చమ్కీతోటి సీక్వెన్స్ వర్క్ ఉంది చూడండి. సో రెడ్ కలర్ అవుట్ఫిట్ ఇట్లా శారీ ఉండాలని అనుకొని రెడ్ కలర్లో శారీ తీసుకున్నాను, చాలా బాగుంది ఇది కూడా. సో వీటికి పీకో అండ్ పాల్స్ అన్నీ అయిపోయాయి ఈరోజే. జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డేనే నాకు డెలివరీ అయింది. సో 4-5 డేస్ ముందు ఆర్డర్ పెట్టుకున్నారు, తొందరగానే వచ్చింది. సో శారీ కూడా కావాలి కాబట్టి ఈ రెడ్ కలర్ ఆర్డర్ చేసుకున్నాను. దీని ప్రైస్ కూడా మరీ ఎక్కువ ఏం కాదు, 1000 రూపీస్ అనుకుంటా అంతే. సో 1 డే కోసం మళ్ళీ దీన్ని యూజ్ చేస్తానో లేదో కూడా తెలియదు, ఎందుకంటే ఇంత హెవీగా ఉంది కదా. మేబీ యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో అంత ఎక్స్పెన్సివ్ది ఏం అవసరం ఉంది, మన క్వాలిటీ బాగుంటే సరిపోతుంది, మనకు ఆ డే పర్పస్ ఏంటో దానికి యూజ్ అయితే సరిపోతుంది కాబట్టి ఈ శారీ తీసుకున్నాను. ఈ శారీ మీద కోసమని నాకు ఈ బ్యాంగిల్స్ ఇస్తామని చెప్పాను కదా, ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను, ప్లెయిన్ బ్యాంగిల్స్. ఇవి ఎవరికైనా హ్యాండ్కి వేసుకున్నాక చాలా బాగుంటాయి, నాకు కూడా చాలా ఇష్టం ఈ మట్టి గాజులు. సో పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయ్యేలా ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అండ్ దీని మీద ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు షాపింగ్ వెళ్ళినప్పుడు నాకు 2 టైప్స్ కనిపించాయి. సో అక్కడికి ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేద్దామని చెప్పేసి ఇక్కడనేమో రెడ్ కుందన్ టైప్లో వచ్చింది, ఇదేమో బీడ్స్ వచ్చాయి రెడ్ కలర్వి. మేబీ ఇదే యూజ్ చేస్తా కావచ్చు, ఎందుకంటే ప్రీవియస్వి బుట్టాసే ఉన్నాయి కాబట్టి, బుట్ట కమ్మలే ఉన్నాయి కాబట్టి ఇది యూజ్ చేయకుండా ఇది యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. మంచి సిల్వర్ ఫినిష్తో చాలా బాగున్నాయి ఇవి కూడా సింపుల్గా. సో ఇదన్నమాట ఈ రెడ్ కలర్ శారీ మీద. అండ్ దీనికి కూడా మర్చిపోయాను, సారీ, ఇది బ్లౌజ్. ఈ శారీకి రన్నింగ్ కలర్లోనే బ్లౌజ్ వచ్చింది. సో నాకు అంత నచ్చలేదు. సో ఇట్లానే చెమ్కీ వర్క్ తోటి నా దగ్గర ఈ బ్లౌజ్ ఉంది. ఇది కూడా రీసెంట్ బ్లౌజే, లైక్ ఒక 3 to 4 months అవుతుంది స్టిచ్ చేయించుకొని. రెడ్ శారీ మీదనే తీసుకున్నా. అండ్ ఇట్లా హెవీగా, ఆల్రెడీ ఇది హెవీగా ఉంది కదా, దీని మీద ఇట్లా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని అనిపించింది. ఆల్రెడీ ట్రై కూడా చేశాను, చాలా బాగుండే. సో దీనికోసం మళ్ళీ నాకు బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకుందామంటే సేమ్ కలర్ది అసలు టైం లేకుండే. దీనికి వచ్చింది బ్లౌజ్ కానీ అసలు టైం లేకుండా, ఇంకా మనకు 1 డేలో ఎవరు స్టిచ్ చేసి ఇస్తారని నా దగ్గర ఉన్న బ్లౌజెస్ సర్చ్ చేస్తుంటే మా మమ్మీ ఇది సజెస్ట్ చేసింది. సో ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అనమాట. కంప్లీట్ కాంట్రాస్ట్లో ఉంది కదా, రెడ్కి వైట్, చాలా బాగా కనిపిస్తుంది, ఎందుకంటే నేను ట్రై చేశాను ఇది ఆల్రెడీ. సో యాక్చువల్ డే రోజు ఎలా కనిపించబోతుందో సో తప్పకుండా చూడండి. సో ఇవి ఇయర్ రింగ్స్. సో ఇదన్నమాట నా శారీస్లో ఫస్ట్ శారీ. నెక్స్ట్ చూపించబోయే అవుట్ఫిట్ కూడా శారీ అనమాట. ఈ శారీ కూడా నేను ప్రీ వెడ్డింగ్ కోసం అయితే అసలు రెడీ చేయించుకోలేదు. యాక్చువల్గా ఒక 2 months బ్యాక్ నేను ఒకసారి షాపింగ్ వెళ్తే నాకు ఈ ఫ్యాబ్రిక్ చాలా నచ్చుండే. సో ఇది శారీగా కన్వర్ట్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. సో ఇమీడియట్గా అది తీసుకొని దాన్ని శారీ లాగా పీకో అండ్ ఫాల్స్ వేయించి రెడీ చేశాను. తర్వాత శారీ రెడీ చేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి షాపింగ్ వెళ్ళి దానికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ కూడా రెడీ చేయించుకున్నాను అనమాట. సో 2 months బ్యాకే నేను ఈ అవుట్ఫిట్ డిజైన్ చేయించుకొని పెట్టుకున్నాను. సో అండ్ ఫస్ట్ మేము ప్రీ వెడ్డింగ్కి ఒక 5 అవుట్ఫిట్స్ తోటే సాంగ్ అంతా షూట్ చేసుకుందాం అనుకున్నాము. బట్ ఇంకా ఫోటోగ్రాఫర్ మళ్ళీ కాల్ చేసి ఒక 8 అవుట్ఫిట్స్ దాకా అయితే ఉంచుకోండి, మేబీ అక్కడ ఛాన్స్ ఉంటే మనం చేంజ్ చేసుకొని అట్లా ఎక్స్ట్రా షార్ట్స్ కూడా తీసుకోవచ్చు అని అన్నారనమాట. సో నాకు అప్పుడు నా దగ్గర కొత్తవి ఏమున్నాయి ఇంకా యూజ్ చేయనివి అని చూస్తే నాకు ఈ డ్రెస్ కూడా దొరికింది. అండ్ నాకు ఇష్టమైన కలర్స్ నేను వేసుకోవడమే కాకుండా మా కపుల్కి మ్యాచింగ్ కూడా ఉండాలి కదా. సో నాకు ఈ శారీ కనిపించగానే మరి ఈ కలర్ కూడా నీకు ఉందా అని అంటే మా అరవింద్ బాబు కూడా నాకుంది అని చెప్పేస్తే సో నెక్స్ట్ ఇది కూడా డిసైడ్ అయిపోయా అనమాట. సో నేను చూపించబోయేది ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. సో ప్లెయిన్ కాకుండా ఇట్లా ఆర్గాన్జా అంటే తెలుసు కదా మీకు, టై అండ్ డై ప్యాటర్న్లో. సో ఇట్లా టై అండ్ డై ప్యాటర్న్లో వచ్చేసింది. దీంట్లో లైట్ బ్రౌన్ ఉంది అండ్ హాఫ్ వైట్ కలర్, డార్క్ బ్రౌన్ కూడా ఉంది. సో శారీ అంతా ఇలానే ప్లెయిన్. దీనికి నేను కాంట్రాస్ట్లో ఇట్లా డార్క్ బ్రౌన్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇదనమాట దీని బ్లౌజ్. సో చాలా క్యూట్గా ఉంటుంది ఇది, నేను ఇంకా వేసుకోలేదు. దీనికి
ఇది ఆర్గాన్జా కాబట్టి ఇంకొంచెం దీని క్యూట్నెస్ పెంచడానికి నేను దీనికి ఈ బ్లౌజ్కి ఏదైతే ఉందో దీనికి బ్యాక్ సైడ్ ఇట్లా బో పెట్టించుకున్నాను. ఇట్లా సేమ్ శారీ ఫ్యాబ్రిక్ తోటి దీనికి ఇట్లా బ్లౌజ్కి ఇట్లా చిన్న రిబ్బన్ టైప్లో బో పెట్టించుకున్నాను అనమాట. సో చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇంతకుముందు తీసుకున్న కలర్స్కి చూపించిన కలర్స్కి ఈ కలర్ చాలా కాంట్రాస్ట్, నాకు బాగా నచ్చింది. ఇప్పుడు వీడియో అంతా దగ్గర కలర్స్ ఉండకుండా కంప్లీట్ ఆపోజిట్ ఉండాలని చెప్పేసి ఇట్లా ఇన్ని కలర్స్ చూస్ చేసుకున్నాము. అండ్ దీని మీద నేను ఇంతకుముందు ఆర్గాన్జా డ్రెస్ మీద చూపించాను చూడండి, మేబీ దాని మీద ఈ ఇయర్ రింగ్స్ యూజ్ చేయకపోతే ఇదే ఇయర్ రింగ్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఇట్లా పీచ్ కలర్లో కూడా ఉంది కాబట్టి దీని మీద ఇట్లా మ్యాచ్ అవుతుంది తప్పకుండా. సో దాని మీద పింక్ యూజ్ చేస్తే దీని మీద తప్పకుండా ఇదే యూజ్ చేస్తా. అండ్ ఇట్లా బ్రౌన్ కలర్లో అస్సలు దొరకలేదు ఇయర్ రింగ్స్, సో ఇంకా దీంతో అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటున్నా. ఇన్ కేస్ అట్లా కాకపోతే బ్లాక్ కానీ అట్లా ఏమైనా యూజ్ చేద్దాం అనుకుంటున్నా. దీని మీద ఈ ఇయర్ రింగ్స్ మీద మనకి ఇట్లా చోకర్ కూడా వచ్చింది. ఒకవేళ ఈ శారీ వేసుకుంటే కదా, ఇది తప్పకుండా వేసుకుంటాను. ఈ శారీ మీద ఈ చోకర్ కూడా బాగుంటుంది. ఈ చోకర్ అండ్ ఆ ఇయర్ రింగ్స్ పేరు అనమాట. సో ఈ చోకర్ కూడా నేను వేసుకోబోతున్నాను. ఈ శారీ మీద నేను ఈ బ్యాంగిల్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి కూడా నా ఓల్డ్ బ్యాంగిల్సే, బట్ చాలా కొత్తగా ఉన్నాయి. ఎందుకంటే అంత రెగ్యులర్గా వేసుకోం కదా మనం బ్యాంగిల్స్. అండ్ దీని మీద లైట్ బ్రౌన్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ప్లెయిన్వి. కానీ అన్నిటికీ అట్లా మట్టి గాజులే ఎందుకు, దీనికి ఇట్లా యూజ్ చేద్దామని అనుకుని చూడండి. ఇది కొంచెం ఈ నెక్ పీస్కి కూడా మ్యాచింగ్ అవుతుంది. అండ్ ఈ శారీ మీద అయితే ఇక బాగుంటుంది, ఎందుకంటే ఫ్యాన్సీ ఉంది కదా. ఈ బ్యాంగిల్స్ కూడా అంత ట్రెడిషనల్గా లేకుండా ఫ్యాన్సీ ఉన్నాయన్నమాట మనకు. సో ఈ శారీ మీద ఈ బ్యాంగిల్స్ యూజ్ చేయబోతున్నా. ఇది కూడా నేను పోస్ట్ చేస్తా వేసుకున్నాక తప్పకుండా. సో తప్పకుండా ఫాలో చేయండి. నెక్స్ట్ కూడా శారీ చూపించబోతున్నాను. ఇంక ఇది లాస్ట్ శారీ, థర్డ్ వన్ అనమాట. ఇంతకుముందు 2 చూపించాను కదా. సో రెడ్ తీసుకున్నా కాబట్టి ఇంకోటి నాకు బ్లాక్ యూజ్ చేయాలనిపించింది. ఇదన్నమాట బ్లాక్ శారీ. ఇది హ్యాండ్లూమ్ శారీ కానీ కంప్లీట్గా లైక్ కాటన్ కాకుండా సిల్క్ మిక్స్డ్ ఉందన్నమాట. ఇది నా బ్రాండ్దే, మిస్ స్ట్రైప్ శారీయే. ఇది కూడా కొత్తది. దీన్ని కూడా రెడీ చేసుకొని దాదాపు 1 ఇయర్ అయింది. ఈ శారీని ఇప్పటిదాకా ఒక్క శారీ కూడా వేసుకోలేదు, అట్లనే ఉందన్నమాట. సో బ్లాక్లో నా దగ్గర ఏమైనా శారీస్ ఉన్నాయా అని చూస్తే ఈ శారీ దొరికింది. కొత్త శారీ ఇది, ఒక్క శారీ కూడా యూజ్ చేయలేదు. అండ్ ఆల్రెడీ రెడ్ ఏమో ఫ్యాన్సీ ఉంది కదా. సో ఇది కొంచెం ట్రెడిషనల్ టైప్ అండ్ ఫ్యాన్సీలాగా కూడా కనిపిస్తుంది. సో ఇది వేసుకుందాం అనుకున్నాను. అండ్ దీనికేమో ఇట్లా రెడ్ పళ్ళు వచ్చింది, రెడ్ పళ్ళు అండ్ రెడ్ బార్డర్. దీని మీద బ్లౌజ్ కూడా రెడ్డే వచ్చింది. బట్ ఇంకా రెడ్ శారీ యూజ్ చేస్తున్నాం కాబట్టి రెడ్ బ్లౌజ్ కాకుండా బ్లాక్ బ్లౌజ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఈ బ్లౌజ్ ఏంటంటే ఇప్పుడు నా వెడ్డింగ్ కోసం, అంటే నేను నార్మల్గా షాపింగ్ చేశాను కదా. సో అప్పుడు నేను ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఈ శారీ మీదకని చెప్పేసి ఒక బ్లాక్ది బ్లౌజ్ తీసుకుందామని ఫ్యాబ్రిక్ తెచ్చి ఉండే మంచిర్యాల నుంచి. సో ఇదన్నమాట బ్లౌజ్. దీని మీద కాంట్రాస్ట్ బాగానే ఉంటుంది, రెడ్ అండ్ బ్లాక్ కూడా బాగుంటుంది. నేను ఆల్రెడీ ట్రయల్ కూడా చేశాను. దీని మీద ఇట్లా హాఫ్ స్లీవ్స్ తోటి బ్లాక్ బ్లౌజ్ రెడీ చేసుకున్నాను అనమాట. ఇది కూడా ఈ మధ్య స్టిచ్ చేయించుకున్నాను. ఇది ఐరన్ చేయలేదు, వాష్ చేసి ఉంది, అందుకే ఇంత స్టిఫ్గా కనిపిస్తుంది. సో ఇదన్నమాట నా థర్డ్ శారీ, బ్లాక్ వన్. దీని మీద నేను షాపింగ్ వెళ్ళినప్పుడు ఇయర్ రింగ్స్ ఇది తీసుకున్నాను అనమాట. బుట్ట ఇయర్ రింగ్స్ దొరికి ఉండే, అన్నీ బుట్టానే అయిపోతున్నాయి. ఇంకేమైనా ఫ్యాన్సీగా చూద్దామని అనుకుంటే అసలు 3-4 షాప్స్ తిరిగితే ఎక్కడ అవైలబుల్ లేవు. సరేలే ఇంకా బాగానే ఉంటుంది, అన్నీ ఒకేసారి వేసుకోము కదా, ఒక్కొక్క షార్ట్లో ఒక్కొక్కటి ఉంటుంది కదా, ఉండనీలే అని చెప్పేసి ఈ బ్లాక్ బుట్టాస్ తీసుకున్నా. అండ్ ఇంటికి వచ్చాక చూస్తే నా దగ్గర కూడా ఇంకో బ్లాక్ ఇయర్ రింగ్స్ దొరికాయి అనమాట. కొంచెం హెవీ ఉన్నాయి, ఇవి పెద్దగా ఉంటాయి. సో మేబీ ఇది ఆర్ ఇది యూజ్ చేస్తాను. సో ఆ సిచ్యువేషన్ని బట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేద్దాం అనుకున్నా. మోస్ట్లీ ఇదే బాగుంటుంది, ఎందుకంటే శారీ కాబట్టి ఇది బాగుండొచ్చు. ఇంకా అక్కడ సిచ్యువేషన్ని బట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తాను. అండ్ దీని మీద నేను బ్యాంగిల్స్ వచ్చేసి ఇట్లా కొంచెం సిల్వర్ ఫినిష్వి బ్యాంగిల్ తీసుకున్నాను. ఇట్లా యాక్చువల్గా ఇదంతా వేరు ఈ పేర్స్.
ఇంకా అంటే ఐ మీన్ ఇందులో బ్లాక్ ఉన్నాయి చూడండి, బ్లాక్వి వేరే సెట్, ఈ సిల్వర్వి వేరే సెట్. దీని మీద ఎందుకో ఇట్లా వేసుకోవాలనిపించింది, ఎందుకంటే అవి కొంచెం ఇంతకుముందు చూపించిన బ్యాంగిల్స్ మట్టి గాజులు కానీ వేరేవి కొంచెం గోల్డ్ ఫినిష్లో ఉన్నాయి కదా, దీని మీద ఇంకా నాకు సిల్వర్ వేసుకోవాలనిపించింది. సిల్వర్ అయితే బాగుంటుందేమో ఈ శారీకి అని చెప్పేసి సిల్వర్వి తీసుకున్నాను. ఇంకా ఒకవేళ ఈ సిల్వర్వి యూజ్ చేయకపోతే మట్టి గాజులే వేసుకుందాం అనుకుంటాను. ఆబ్వియస్లీ శారీ కాబట్టి బాగుంటుంది. ఇది వేసుకుంటే మాత్రము మేబీ ఇంకో ఆప్షన్ చూస్తాను. దీని మీద కొంచెం గోల్డ్ ఫినిష్ ఉంది కాబట్టి ఇంకా మట్టి గాజులే వేసుకుంటా కావచ్చు, లేకపోతే ఈ బ్లాక్ కలర్వి సపరేట్గా తీసేసుకొని ఈ బ్లాక్ వేసుకుందాం అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాక చూస్తా. అండ్ వీటి మీద కూడా ఇంకా నెక్ పీస్ నేను ఏది డిసైడ్ అవ్వలేదు. నెక్ పీస్ లేకుండానే బాగుంటుందని అనిపిస్తుంది, ఎందుకంటే అన్ని బ్లౌజెస్కి నెక్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో హై నెక్ ఉన్నది. సో ఒకవేళ వేసుకున్నా వేసుకోకపోయినా ఏమంత కనిపించదు, ఎందుకంటే ఇయర్ రింగ్స్ హెవీగా పెట్టుకుంటే మనం నెక్ పీస్ వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఇదన్నమాట బ్లాక్ శారీ స్టోరీ. సో ఇవన్నీ ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇంకా అన్నీ షూట్ చేయబోతున్నాను. కొంచెం ఎక్సైటింగ్గా కూడా ఉన్నది. సో ఇట్లా 3 శారీస్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ కూడా ఒక డ్రెస్ చూపించబోతున్నాను. ఇది కూడా బ్లాక్ డ్రెస్సే. 2 బ్లాక్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఆ సాంగ్లో సేమ్ కలర్లో డ్రెస్ అండ్ శారీ ఉంటుంది అనమాట. సో నేను కూడా అట్లా ట్రై చేద్దామని అనుకొని ఈ డ్రెస్ కూడా తీసుకున్నాను. ఇన్ కేస్ ఏదైనా ఒక్కదానికే ఛాన్స్ ఉంటే ఈదర్ శారీ ఆర్ డ్రెస్ వేసుకుంటా అనమాట. సో ఇది బ్లాక్ డ్రెస్. ఇది రీసెంట్గా నేను హైదరాబాద్లో షాపింగ్ చేసిన డ్రెస్ అనమాట. వెడ్డింగ్ షాపింగ్కి వెళ్ళా కదా, అప్పుడు తీసుకున్నాను. నాకు ఈ బ్లాక్ చూడగానే ఈ యోగ్ పార్ట్ డిజైన్ చాలా నచ్చి ఉండే. సో ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ కూడా ఇట్లా పనికి వస్తుందని నేను అనుకోలేదు. సింపుల్గా ఇట్లా చుడిదార్ కూడా అన్ని హెవీగా ఎందుకు, ఇట్లా కూడా ట్రై చేద్దాము. ఆ సాంగ్లో కంప్లీట్గా మంచిగా యాప్ట్ అవుతుంది అని చెప్పేసి ఈ డ్రెస్ చూస్ చేసుకున్నాను. దీనికేమో స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది సేమ్ బ్లాక్లో, కాంట్రాస్ట్లో దుపట్టా వచ్చింది. మెయిన్గా నేను ఈ డ్రెస్ తీసుకున్నది ఈ దుపట్టా గురించి అనమాట. నాకు నచ్చింది. ఇన్ కేస్ నేను ప్రీ వెడ్డింగ్లో వాడితే 2 వాడవచ్చు, లేకపోతే శారీ కానీ డ్రెస్ కానీ వేసుకుంటాను. అండ్ దీని మీద ఇంకా సింపుల్గా బ్యాంగిల్స్ కూడా జస్ట్ 1 అటొకటి ఇటొకటి 2 హ్యాండ్స్కి అట్లా వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే వాచ్ పెట్టుకున్నా బాగుంటుంది. అండ్ దీనికి నెక్ పీస్ కూడా అంత అవసరం లేదు. హెవీ ఇయర్ రింగ్స్ మీకు ఇంతకుముందు చూపించాను కదా, ఆ ఇయర్ రింగ్స్లో ఒకవేళ బుట్ట కమ్మలు శారీ మీద యూజ్ చేస్తే దీని మీద ఇది యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటాయి. సో ఇది డ్రెస్, ఇంకా డ్రెస్సెస్ అయిపోయాయి. సో ఇప్పటిదాకా మీకు చూపించినవి ఓన్లీ 7. ఇంకో శారీ వచ్చేసి శారీ అనుకున్నాను, కానీ అది వేసుకోవడానికి నాకు తెలిసి టైం ఉండదు, కానీ ఎక్స్ట్రా అట్లా తీసుకెళ్దామని అనుకుంటున్నాము. మేబీ టైం ఉంటే వేసుకుంటాము, ఇంకా సరిపోతుందని చెప్తే వేసుకోమన్నమాట. ఆ శారీ చూపిస్తాను ఇప్పుడు. సో నెక్స్ట్ ఈ శారీ యూజ్ చేస్తే ఇది 4th శారీ అవుద్ది, లేకపోతే లేదు. సో నా ఫేవరెట్ శారీ మీకు లాస్ట్ వీడియోలో చూపించాను చూడండి, షీ నీడ్స్ నుంచి తీసుకున్నాను. ఇది నాకు ఎప్పుడెప్పుడు కట్టుకోవాలా అని ఉండే అనమాట. సో టైం ఉంటే తప్పకుండా ఈ శారీ ప్రీ వెడ్డింగ్లో యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇప్పటిదాకా చూపించినవన్నీ ఒక టైపు, ఇది ఒక టైప్ అనమాట. నాకు చాలా నచ్చింది. ఈ శారీ మీద కూడా నేను బ్లౌజ్ రెడీ చేయించుకున్నాను, ఈరోజే కంప్లీట్ అయింది బ్లౌజ్. ఇది డార్క్ కలర్ ఉంది కదా, దీంట్లో ఇది లైట్ లైక్ లావెండర్ కలర్లో వచ్చింది. అదంతా పర్పుల్లో ఉంటే ఇదేమో లావెండర్ కలర్లో వచ్చింది. ఇదైతే యూజ్ చేయాలని నాకు ఉంది ప్రీ వెడ్డింగ్లో. ఇది 8th అవుట్ఫిట్ అవుతుంది యూజ్ చేస్తే. మేబీ టైం ఉంటే తప్పకుండా యూజ్ చేస్తే ఈ శారీ. ఒకవేళ టైం లేకపోతే ఇంకా ఫ్యూచర్ ఏదైనా ఒకేషన్స్కి మీరు ఈ శారీని చూడవచ్చు. సో ఇదన్నమాట నేను నా ప్రీ వెడ్డింగ్ కోసం యూజ్ చేయబోయే అవుట్ఫిట్స్. సో ఈ అవుట్ఫిట్స్ అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పటిదాకా నా వీడియో చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈ అవుట్ఫిట్స్లో కొన్ని ఐరన్ చేసుకొని మళ్ళీ రీప్యాకింగ్ చేయాల్సి ఉన్నది. ఇప్పుడు జస్ట్ మీకు చూపించాను, ఇవన్నీ ఒక్కొక్కటి నేను ఇప్పుడు ప్యాక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 11:45 అవుతుంది. ఇంకా రేపటి నుంచి టైం సరిపోదని చెప్పేసి ఇప్పటికే వీడియో గ్యాప్ ఎక్కువ అయిపోయింది. సో ఎలా అయినా పెట్టాలని చెప్పేసి నేను ఈ వీడియో షూట్ చేశాను. సో నాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేయండి. సో అప్పటిదాకా బాయ్.